ఈ వీక్ ఓటింగ్స్ లో దూసుకుపోతున్న మన కళ్యాణ్ పడాలా అండ్ బర్నీ గారు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ ఆయన కూడా తనూజ ఓటింగ్స్ లో లేకపోవడం వల్ల, ఓట్ షేరింగ్ వల్ల ఏమో తెలియదు కానీ టాప్ 2 లో నిలిచారనమాట. చాలా రోజుల తర్వాత ఇమాన్యుయల్ మళ్ళీ రావడం జరిగింది. బట్ స్టిల్ ఓటింగ్స్ అనేది అంతంత మాత్రమే పడుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి? స్టిల్ సేఫ్ జోన్ లో ఉన్నాడు కానీ ఒక టాప్ జోన్, టాప్ 1-2 లో ఆ ప్లేస్ ని కవర్ చేయలేకపోతున్నాడు అనమాట. సో ఈ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అంతా ఎలా ఉంది ఏంటి, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మనం ఓటింగ్స్ లోకి వెళ్ళిపోదాం. నిన్న చూసాము నామినేషన్స్ ఫైర్ వచ్చిపోయి అండ్ రివెంజ్లతో ముగిసిందనమాట. ఫైనల్ గా రీతు తనూజ వల్ల సేఫ్ అయిపోయింది. సుమన్ అన్న లాస్ట్ ఆప్షన్ రావడం వల్ల అసలు నామినేషన్స్ లేకే రాలేదు. తనూజ కెప్టెన్ అవ్వడం వల్ల రాలేదు. మిగిలిన 6 నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ 6 స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఇన్ని రోజులు ఏంటంటే మనం గెస్ట్ చేయగలిగాం ఎవరు వెళ్ళిపోతారు, ఓకే వీళ్ళదంతా ఓట్ బ్యాంక్ లేదు కదా, ఆడియన్స్ లో రీచ్ లేదు కదా అని. ఇప్పుడున్న ఛాన్సెస్ లో దివ్యాకి ఈ వీక్ చాలా క్రిటికలే. మరి తను ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ లేకి వెళ్ళగలిగి ఓటింగ్స్ ని మార్చుకోగలిగితే తప్పితే తను సర్వైవ్ అవ్వడం ఈ వీక్ చాలా కష్టం అనమాట. ఇంకా ఓటింగ్స్ కి వచ్చాము అంటే కళ్యాణ్ చూస్తే ఓట్ బ్యాంక్ లో కానీ ఫ్యాన్స్ పరంగా కానీ ఏదైనా కూడా ఒక కామనర్ గా వచ్చాడనే గాని తను బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్ తన ప్రమోషన్స్ చేసుకోవడము, అన్ని చాలా క్యాంపెయిన్స్ రన్ చేసుకున్నాడు, ప్రమోట్ చేసుకున్నాడు, తనకు తనే పర్సనల్ గా వెళ్ళి చేసుకున్నాడు. అండ్ హౌస్ లోకి వెళ్ళాక ఫస్ట్ 2 వీక్స్ ఎక్కడైతే డల్ అయ్యాడు, ఎక్కడ ల్యాగ్ అవుతుందో చెప్పిన తర్వాత చాలా గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. తనకి బాగా పాజిటివ్ పడ్డది ఎక్కడంటే టీమ్ అప్ టాస్క్ లో ఇమాన్యుయల్ కళ్యాణ్ ఒక వీక్ అంతా గేమ్స్ ఆడారు. ఇద్దరు స్ట్రాంగ్, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా అదరగొట్టేశారు. దాని తర్వాత నుంచి ఎక్కడ తగ్గకుండా కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. నామినేషన్స్ కి వచ్చిన ప్రతిసారి ఎక్కడ కూడా ఇంత డేంజర్ జోన్ లో తక్కువ ఓటింగ్స్ అన్నదే లేకుండా టాప్ 1 and 2 ఈ ప్లేసెస్ లోనే ఉన్నాడనమాట. ఇది చెప్పాలంటే ఒకళ్ళ ఓట్స్ స్ప్లిట్ అవ్వడము అదంతా ఏం కాదు. లోపల కళ్యాణ్ కి తనుజకి ఇష్యూ లేకపోయినా బయట వీళ్ళ పిఆర్స్ కి ఫ్యాన్స్ కి ఇష్యూస్ కదా. సో ఓట్స్ ఏదో కొంచెం స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ అది కూడా చాలా తక్కువ, చాలా మినిమం అనమాట. బట్ స్టిల్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని, సపరేట్ ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకున్నాడు. 36% అవుట్ ఆఫ్ 100 లో 6 మెంబర్స్ ఉన్నారు, అందరూ టాప్లే. కాకపోతే ఆల్మోస్ట్ 36 to 40% కళ్యాణ్కే ఓటింగ్స్ పడుతున్నాయి. సేఫ్ అంటే 100% సేఫ్ జోన్ లో ఉన్నాడు అనమాట కళ్యాణ్. ఏ రకంగానూ ఇంకా ఎంత ట్విస్టులు ఇచ్చినా ఏం చేసినా ఆడియన్స్ పోల్ అయితే డిసైడ్ దాన్ని రివర్స్ చేయలేరు కాబట్టి తను ఆల్మోస్ట్ కాదు 100% సేఫ్ జోన్ లో ఉన్నాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనుజ ఉండేది ఓటింగ్స్ లో. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ బర్నీ గారు ఓటింగ్స్ కూడా ఎప్పుడూ కూడా ఒక 4th 5th మరీ డేంజర్ కాకుండా మరీ సేఫ్ కాకుండా ఒక మిడిల్ ఓట్ బ్యాంక్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం 28% ఓటింగ్స్ తో టాప్ 2 లో ఉన్నారు బర్నీ గారు. దీనికి ఛాన్సెస్ ఏంటి అంటే తనూజ ఓట్స్ మోస్ట్ ప్రాబబ్లీ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళ బాండ్ చాలా బాగా కనెక్ట్ అయింది. బికాస్ ఫాదర్ అండ్ డాటర్ బాండ్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కాబట్టి తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ బర్నీ గారికి ఆ ఓట్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సుమనన్న కూడా నామినేషన్స్ లో లేరు కాబట్టి మనం చూసుకుంటే సుమనన్నకి అందరితో బాండ్ ఉంది. బట్ బర్నీ గారితో ఇంకొంచెం ఎక్కువ ఒక మంచి హెల్దీ బాండ్, ఒక మాట అనుకోకుండా అలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సుమనన్న ఫ్యాన్స్ ఓట్స్ కూడా బర్నీ గారికి పడే ఛాన్స్ ఉంది. అండ్ ఆయనకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే అప్పుడు ఓన్లీ ఒక 15%, 17%, 18% పర్సెంటేజ్ ఓట్స్ తో ఆయన ముందు దూసుకెళ్లేవారు. కాకపోతే ఈసారి 27 to 30% ఓటింగ్స్ అనమాట. సో ఆయన కూడా సేఫ్ జోన్, డేంజర్ జోన్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే హౌస్ లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా మాకు ఇన్ని ఓట్స్ పడుతున్నాయి అనేసి, వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. కళ్యాణ్ బర్నీ గారు మాత్రం ఇద్దరు అసలు రిలాక్స్డ్ గా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ ఈ వీక్ ఎలాగూ ఫ్యామిలీ వీక్ ఉంటే కెప్టెన్సీ టాస్క్ ఉండబోతుంది కాబట్టి అంత ప్రెషర్ కాదు, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. ఇంకా మన
టాప్ 5 కంటెస్టెంట్, సేఫ్ ప్లే అంటున్నారు, ఎంటర్టైనర్ అంటున్నారు, ఆల్ ఇన్ వన్ అంటున్నారు. అన్నిట్లో దూసుకుపోతూ ఎక్కడో సేఫ్ ప్లే అన్న ఒక దాంతో వెనక్కి వెళ్ళిపోతున్న ఇమాన్యుల్ ఇన్ని రోజుల తర్వాత నామినేషన్స్ కి వచ్చాడు. ఫస్ట్ వీక్ ఎప్పుడో వచ్చాడు అండ్ ఇప్పుడు మళ్ళీ అది కూడా బర్నీ గారి చేత. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినన్ని ఓట్స్ అంటే సడన్ గా వచ్చినా కూడా బయట ఏమన్నారు, తనకంటూ ఫ్యాన్ బేస్ ఉంది, ఓట్స్ పడతాయి అన్నారు. ఆల్రెడీ అలవాటు పడిపోయారనమాట ఆడియన్స్. అంటే వీళ్ళు నామినేషన్స్ లోకి వచ్చారంటే మనల్ని వీళ్ళు సేవ్ చేసుకోవాలి అని ఒక్కొక్కరికి ఓట్ బ్యాంక్ అనేది సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బట్ ఇమాన్యుల్ ఇప్పుడు వచ్చినా కూడా అంత తక్కువ కాదు, అంత హై కాదు. ఇమాన్యుల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఓటింగ్స్ తను వచ్చాడు అంటే టాప్ లో ఉంటాడు అని. బట్ అంత టాప్ కాదు, 14% 15% ఓటింగ్స్ తో కొంచెం సేఫ్ జోన్. కొంచెం ఏం కాదు, ఇమాన్యుల్ ఎలాగో ఎలిమినేట్ అవ్వడు అనుకోండి. బికాస్ ఫస్ట్ వీక్ నుంచి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఎక్కడా తగ్గలేదు. సేఫ్ ప్లే అన్న ఒక్క మాట తప్ప ఇంకేమీ డ్రాబ్యాక్ లేదు. అలా అనుకుంటే ఎవరు సేఫ్ ప్లే ఆడట్లేదు, అందరూ సేఫ్ ప్లేనే ఆడుతున్నారు. సో కాబట్టి ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ కాదు 100% సేఫ్ అన్నమాట. కాకపోతే ఓట్స్ అనేది ఇమాన్యుల్ కున్న ఫ్యాన్ బేస్ కి ఇంకొంచెం హైగా పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. బట్ స్టిల్ 15% 14% తో ఉన్నాడనమాట. నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్. ఇక్కడ డెమాన్ పవన్ ది వీకెండ్ ఎపిసోడ్ ఎంత పాజిటివ్ అయిందో నిన్న ఎపిసోడ్ అంత నెగిటివ్ అయింది. ఎందుకు అంటే ఇన్ని రోజులు అమ్మాయిలు అలుగుతారు అది ఇది అనేసి అనుకుంటే ఇక్కడ డెమాన్ పవన్ అలగడం ఒకటి, దానివల్ల నామినేట్ చేయడము, తర్వాత మళ్ళీ ఒకటైపోవడము చూసామంటే. ఫస్ట్ వీక్ లో మనకి ఫస్ట్ 2-3 వీక్స్ లో ఇరిటేషన్ ఉండేదన్నమాట, ప్రతిదానికి అలగడం, రీతు అలా చేసేదనేసి. ఇప్పుడు ఆ డెమాన్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఇరిటేషన్ ఉంది. టాస్క్ల వైజ్ డెమాన్ 100% ఎఫర్ట్ పెట్టి ఆడతాడు. లాస్ట్ వీక్ ఛాన్స్ రాలేనందుకు కూడా స్టాండ్ తీసుకున్నాడు, అంతా బాగుంది. కొంచెం చెప్పాలి అంటే పైన ముగ్గురు ఆల్మోస్ట్ సేఫ్, కింద ఇంక ఉండే ముగ్గురు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఏదైనా జరగచ్చు, ఓటింగ్స్ మారచ్చు. ఇంకా 3 డేస్ టైం ఉంది కాబట్టి అటు ఇటు అవ్వచ్చు, ఇటు అటు అవ్వచ్చు. మరి చూడాలి ఈ వీక్ పర్ఫార్మెన్స్ కానీ ఎమోషన్స్ కానీ. ఈ వీక్ ఎక్కువ పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ లేదు, ఎమోషన్సే, దట్ టు ట్రూ ఎమోషన్స్, ఫ్యామిలీ వీక్ కాబట్టి. అండ్ రీతు ఓట్స్ వాళ్ళిద్దరు బాండ్ అర్థం చేసుకొని చేసే వాళ్ళైతే ఓకే. బట్ రీతుని నామినేట్ చేశాడు, హర్ట్ చేశాడు అని అనుకునే వాళ్ళు పడవు. కాకపోతే కొంతమంది రీతు సపోర్ట్, డెమోన్ చాలాసార్లు రీతుకి సపోర్ట్ చేశాడు. రీతుకి కొంచెం ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఓట్స్ డెమోన్ కి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఎప్పుడు ఏంటంటే మిడిల్ లో ఆగిపోతున్నాడు అనమాట. ఇప్పుడు కళ్యాణ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి టాప్ లోనే ఉంటున్నాడు ఓటింగ్స్ లో, 1 or 2 ప్లేసే, కిందకి పడట్లేదు. డెమోన్ ఏంటి అంటే ఒక 4, 5, 6 డిపెండ్స్ ఆన్ ఎంతమంది నామినేషన్స్ లో ఉన్నారు అలా ఉంటున్నాడు తప్పితే టాప్ కి దూసుకుపోలేదు. సో తన గేమ్ ఇంకా చేంజ్ చేసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. నెక్స్ట్ సంజన గారు కూడా అంతే. లాస్ట్ వీక్ కొంచెం టాప్ లో ఉన్నారు ఓటింగ్స్ లో, ఈసారి ఉన్నది అందరూ టఫే, ఉన్నది 6 మెంబర్సే నామినేషన్స్ లో. సో ఎవరికి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది అంతా. అండ్ ఇమాన్యుల్ కూడా లాస్ట్ టైం ఇమాన్యుల్ లేడు కాబట్టి ఇమాన్యుల్ ఓట్స్ అనేది సంజన గారికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మనం అనుకున్నాము. అలాగే ఇప్పుడు ఇమాన్యులే ఉన్నాడు కాబట్టి నామినేషన్స్ లో సంజన గారి ఓట్స్ అటు ఇటుగా ఒక 7 to 8% ఓటింగ్స్ తో ఉన్నారనమాట. సంజన గారికి అండ్ దివ్యాకి జస్ట్ 0.% తో డిఫరెన్సే ఉంది. ఇద్దరు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారు. నా దీని ప్రకారం ఏంటి అంటే సంజన గారు ఫస్ట్ వీక్ నుంచి వాట్ ఎవర్ దొంగతనం చేసిందో ఏం చేసిందో కానీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంది, ఏదో ఒకటి కంటెంట్ ఇవ్వడానికి కానీ, ఎక్కడో ఒక చోట నేను కనిపించాలి, నేను గేమ్ ఆడాలి అని ఎఫర్ట్ పెడుతుంది. ఆ వర్డ్స్ యూజ్ చేయడమే ఆవిడకి చాలా నెగిటివ్ అయింది. ఫస్ట్ లో కొన్ని దొంగతనాలు కూడా కొంచెం పర్సనల్ గా వెళ్ళారు అనేసి ఫీల్ అయ్యారు. కాకపోతే ఎక్కడా డల్ అయిపోవడం కానీ, అప్పుడప్పుడు నామినేషన్ తీసుకోలేరు తప్పితే మిగతాదంతా ఓకే. అండ్ బాండ్ విషయానికి వచ్చాము అంటే మనం 3 days నుంచి వీడియోస్ లో చెప్తూనే ఉన్నాము ఏంటంటే వాళ్ళ బాండ్ వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అనేసి. యాజ్ యూజువల్ గా దాంట్లో ఏ ప్రాబ్లము లేదు, ఎలాంటి ఇష్యూ లేదు. సో కాకపోతే ఇద్దరికి 1-on-1 గా ఉందన్నమాట ఓటింగ్స్. మోస్ట్లీ నా ప్రకారం వైల్డ్ కార్డ్ గా వచ్చిన దివ్య, ఆపరేషన్ దివ్య ఈ వీక్ సక్సెస్ అయ్యేలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో తను ఈ వీక్ బాగా పర్ఫామ్ చేసుకుంటుందా, ఓటింగ్స్ ని మారుస్తుందా,
ఏం జరుగుతుంది అనేది మాత్రం వీకెండ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే, సాటర్డే వరకు. ఇంకా దివ్య నిఖిత విషయానికి వస్తే, దివ్య నిఖిత ఫ్యామిలీ వీక్ కోసం నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ మదర్ ఇలా చెప్పారు అన్న ఏదైతే కాన్వర్జేషన్ జరుగుతుందో అది నిజమా ఏంటి, వచ్చాక వాళ్ళ మదర్ ఎలా రియాక్ట్ అవుతారు, బర్నీ గారితో ఎలా మాట్లాడబోతున్నారు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఒక పక్క ఎమోషనే, బట్ స్టిల్ ఇవంతా కూడా ఉన్నాయి. అండ్ దివ్యకి చాలా నెగటివ్ అయిన విషయం, అది తను కావాలని చేసిందా ఏమో తెలియదు కానీ, ఎక్కడైతే తను తనుజాన్ నామినేట్ చేసిన కార్యక్రమంలో ప్లస్ తనని తీసేసిన దాంట్లో నెక్స్ట్ వీక్ తను రియలైజ్ అయ్యి నేను లాస్ట్ వీక్ చేయలేదు కాబట్టి తనుజాకి చేశాను అని చెప్పింది. బట్ స్టిల్ అక్కడ బయట ఎక్కడైతే తనుజా ఫ్యాన్స్ ఉన్నారో, పిఆర్స్ ఉన్నారో, వీళ్ళందరూ దివ్యాని ఓ అని వేసేసుకున్నారు అనమాట. అక్కడ తనుజ చెప్పడం కూడా నువ్వు పర్సనల్ గానే వెళ్ళావు, బర్నీ గాని చేశారని. కొన్ని విషయాల్లో అక్కడ పర్సనల్ గా చేసిందో లేదో అని పక్కన పెడితే, ఇది మీరు తనుజాని ఎత్తుకున్నారు, నన్ను ఎత్తుకోలేదు, ఇలాంటి కొన్ని పొసెసివ్ వర్డ్స్ యూజ్ చేయడము, వాట్ ఎవర్ ఇదైతే దివ్య చేస్తుందో తనకి చాలా నెగిటివ్ అవుతుంది. గేమ్ వైజ్ టాస్కుల్లో బాగా ఆడుతున్నావు, కానీ దీనికి వచ్చేసరికి దీనివల్ల చాలా నెగిటివ్ అయిపోయి గేమ్ చాలా పడిపోతుంది. అది దివ్యాకి మరి వాళ్ళ మదర్ వచ్చాక చెప్తారా, తర్వాత చేంజ్ చేసుకుంటుందా, ఒకవేళ చేంజ్ చేసుకోవాలి అనుకునే క్రమంలో ఈ వీక్ ఎలిమినేట్ అవబోతుందా ఏంటా అనేది మనం వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇంకా ఫ్యామిలీ ఎమోషనల్ వీక్ అయితే లోడింగ్ అన్నమాట. సో ప్రతి ఎమోషన్ జెన్యూన్ గా ఉండబోతుంది. ఏంటి, ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం జరుగుతుంది అనేది కమింగ్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తానండి. ఈ వీక్ ఈ నామినేట్ అయిన 6 మెంబర్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేఫ్ అవ్వాలిరా వీళ్ళు ఖచ్చితంగా అని ఎవరిని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ హౌస్ లోంచి వీళ్ళు వెళ్ళిపోతే బాగుండరా బాబోయ్ అని అనిపించే కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి. ఎవరన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.